మణికంఠ నిజంగా హౌస్లో మోస్ట్ టిపికల్ పర్సన్, హానెస్ట్గా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒకటి చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది హానెస్ట్గా. నేను హౌస్లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది, కొంచెం కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు వాడు వెళ్ళి గంటలు. సో మాకు అర్థం కాదు, అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినోడు నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివప్ ఇచ్చేసిన డిస్కషన్స్లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అని అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్ సెకండ్ వీక్ డన్ ఫ్లిప్ అయిపోతే వీడు అమ్మాయి 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే ప్రతిసారి నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమోలే అనుకుని ఆగిన. ఆ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్గా ఎగ్ టాస్క్లో పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు కప్పుకి వెళ్ళిస్తా, నీ మొన్న కదరా నువ్వు 5 వారాలు అన్నావు, డైరెక్ట్ కప్పుకి ఎట్లా వెళ్ళిపోయినావురా నువ్వు, సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయినాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్గా చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రేస్ చేశారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎస్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించిండు నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంటే దోష ఉంది చూసినాం, అట్లాంటి సిచ్యువేషన్లను అవాయిడ్ చేయ. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే.